మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ షిప్ లో ట్రిప్ కి అయితే వెళ్ళాము. లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది. మాకన్నా ముందు అందరూ వెళ్ళిపోయారు, మేమైతే లాస్ట్ వెళ్తున్నాం. లొకేషన్ వచ్చేసి బినెదర్ ఆల్గర్ స్లిప్ వే అంట. మొత్తం 17-18 మంది అయితే వెళ్ళినాము. మొత్తం నేపాల్ ఫ్రెండ్సే, ఓన్లీ ఇద్దరు ఉన్నాం తెలుగు వాళ్ళం దీంట్లో. నేనైతే ఇండియాలో చెరువుల్లో చిన్న తెప్పలు అయితే ఒకసారి ఎక్కాను చిన్నప్పుడు ఎప్పుడో. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఒక షిప్ ఎక్కడం. వెళ్ళే షిప్ అయితే వచ్చేసింది. గడ్డ నుంచి అయితే మమ్మల్ని చిన్న షిప్ లో తీసుకెళ్లి పెద్ద యాడ్స్ అయితే వదిలినారు. వీడియో చాలా అంటే చాలా బాగుంటది, లాస్ట్ వరకు చూడండి మిస్ కాకుండా. మా కెప్టెన్ అమెరికా అయితేనే. షిప్ కు వచ్చేసి 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయి, కింద ఒకటి పైన ఒకటి అయితే ఉన్నది. అది కాకుండా ఇంకా బేస్మెంట్ లో కూడా ఇంకా రూమ్లు ఉన్నాయి. నిలబడుకొని చూస్తుంటే మొత్తం కోవిడ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ముందు గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళామంటే 7-8 మంది కూర్చొని మంచిగా మాట్లాడుకోవడానికి మంచి దివాన్ అయితే ఉంది. అక్కడే సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉంది. ఆరామ్సే ఒకరైతే హ్యాపీగా పడుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇంకా ఫెసిలిటీ చూడండి, ఫ్రిడ్జ్ కూడా దొంగొచ్చి పెట్టున్నారు ఒకటి. ఇక్కడ నిలబడుకొని గ్యాస్ అయితే ఉన్నది, మొత్తం ఏం కావాలో చేసుకుని తినొచ్చు. మళ్ళీ పాప మన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఏసీ కూడా ఉన్నది ఒకటి. ఇక్కడ చూడండి మన ఫ్లాట్ లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నది, కంఫర్ట్ గా బాత్రూమ్ కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చాలా అంటే చాలా పెద్దదిగా ఉన్నది. దీనికి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఎలా ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అయితే చూద్దాం పదండి. పైకి వెళ్ళామో లేదో మంచి డీజే అయితే పెట్టినాడు. ఇప్పుడు నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఒకటే మ్యూజిక్ అనుకోండి. అసలు నాకు మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా గానీ ఈ రేంజ్ ఎంజాయ్మెంట్ నేను ఎప్పుడు చేయలేదు. వీళ్ళు మన దేశం కాదు, మన ఊరు కాదు, ఎక్కడో నేపాల్ దేశం వెళ్ళేది. కానీ ఎంత బాగా కలిసిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం. మనకి ఏమేమి ఫుడ్ ఇచ్చారు, ఏమేమి చేసాం నెక్స్ట్ వీడియోలో చెప్తాను.